అనంతపురం జిల్లా తాడిపత్రిలో అక్రమ ఇసుక రవాణాదారులకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి నియోజకవర్గంలో ఇసుక తోలేది 25 మందేనని, అందరూ తనకు ఆప్తులేనని, దయచేసి దూరం కావద్దని సూచించారు. వెంటనే ఇసుక అక్రమ రవాణా మానుకోండి అని సూచించారు. మీకు ఒకరికేనా డబ్బులు అంటే 2 లక్షల మంది ఉంటే ఓటర్లే 25 మందికి ఇదే దూరం చేసుకోవద్దండి. దయచేసి 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 అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లని తిప్పి డిస్ట్రిక్ట్ అంతా తిప్పి మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లో మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూషన్లో తోలొద్దండి. దయచేసి దయచేసి చెప్తున్నా. బాగలేదు. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని, నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. పాపం మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దూరుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోరు కష్టపడ్డారు, మీరు ప్రాణాలు ఇచ్చినారు నాకు. నేనే వేరే విధంగా మీకు చేయగలను. మానుకోండి. టిప్పర్ ఓనర్లో మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు యాడున్నా వదిలిపెట్టండి. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి. ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాంలేండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసాడ రోడ్లు వేద్దాం, ప్రతిసాడ ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్నీ చేస్తాం. దయచేసి అంతా మీరు నాకు ఆప్తులు, నాకు ప్రాణాలు ఇచ్చేవాళ్ళు. మానుకోండి. దూరం కావద్దండి. మీరే ఇన్ని రోజులు నన్ను కాపాడినారు. దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తాను, నాకు దూరం కావద్దండి. ఇసుక వల్ల